ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి సందేశం. బిడ్డ, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే, నీ కుటుంబం కలకాలం లక్షణంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు తప్పకుండా వినాల్సిందే. అలక్ష్యం చేయక తల్లి, ఇది నీతో పోయేది కాదు, నీ యొక్క కుటుంబానికి సంబంధించింది కాబట్టి మనసు పెట్టి విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఈ సందేశంలో మన కుటుంబం గురించి చెప్పబోతున్నారండి. బిడ్డ, నీ కుటుంబం నాశనం కాకుండా నీ కుటుంబం కలకాలం సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలు నువ్వు తప్పకుండా ఉండాలి. కుటుంబ యజమానికి ఈ లక్షణాలు కొన్ని ఉండాలమ్మా. కుటుంబ పెద్దకు ఈ యొక్క లక్షణాలు లేకపోతే కుటుంబం చెల్లాచెదరైపోతుంది. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి అని కూడా చెబుతాను, కొంచెం మనసు పెట్టి విను. అది ఏంటి అంటే, మొదటిది పుకార్లను నమ్మకూడదు. కుటుంబం పెద్ద ఎప్పుడు కూడా పుకార్లను నమ్మకూడదు. వాస్తవ పరిస్థితి తెలియకుండా ఎవరి మాటలకు ప్రభావితం కావడం ఇంటి యజమానికి అసలు మంచిది కాదు. అలా ప్రభావితమయ్యి ఇతరుల మాటలు విని ఇంట్లో వాళ్ళని ఏదైనా అని ఆ యొక్క మనస్పర్ధలు అనేది ఇంట్లో చాలా తగాదాలకి మనస్పర్ధలకి తావుతీస్తుంది. అప్పుడు ఈ కుటుంబం చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏది కూడా ఇతరుల మాటలు నమ్మకూడదు. ఒక నిర్ధారణకు రాకుండా ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి కుటుంబ పెద్ద మోసపూరితంగా ఉంటే అతని కారణంగా ఇతరుల మనసు కూడా అపార్థాలు తలెత్తుతాయి. కాబట్టి ఇంటి యజమాని సత్యాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. ఇంటి సభ్యులతో స్పష్టంగా మాట్లాడాలమ్మా. తన సొంత ఆలోచనల గురించి కూడా స్పష్టంగా అందరితో పంచుకోవాలి, స్పష్టంగా ఉండాలి. నీ యొక్క ఫ్యామిలీ అనేది పెద్ద ఎవరి ప్రభావానికి గురి కాకపోతే ఇంట్లో సామరస్యంగా ఉంటుంది. ఇక రెండవది డబ్బు నిర్వహణ నైపుణ్యం. ఇంటి యజమాని ఎప్పుడు కూడా డబ్బు నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉండాలి. కుటుంబ పెద్ద అనవసరంగా ఖర్చు చేస్తే, పనికిరాని వస్తువులకు డబ్బుకి అలాగే డబ్బుని సమయాన్ని వృధా చేస్తే కుటుంబం మొత్తం పేదరికంలో పడిపోతుంది, అప్పుల పాలవుతుంది. ఇంటి పెద్ద ప్రతి పైసాకు లెక్క చెప్పాలి, లెక్క ఉండాలి. అప్పుడే తప్పుడు పనులకు ఖర్చు చేయకుండా ఉంటారు. ఇంటిలోకి వారికి కూడా దాని గురించి అవగాహన అనేది కల్పించాలి. ఇంటి యజమాని మీద ఎవ్వరు కూడా నింద వేసే పరిస్థితి ఆ ఇంటి పెద్ద తెచ్చుకోకూడదు. అలాగే ఇంటి యజమాని సంపదను సరిగ్గా సృష్టించగలిగితే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శ్రేయస్సుతో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇక మూడవది, కుటుంబ సభ్యుల మధ్య విచక్షణ చూపకూడదు. కుటుంబ పెద్ద కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు కూడా విచక్షణ అనేది చూపకూడదు తల్లి. కుటుంబంలోని ప్రతి సభ్యుడిని సమానంగా చూడాలి. అది అన్న కానీ, తమ్ముడు కానీ, బిడ్డ కానీ, భార్య కానీ, అమ్మ కానీ, వదిన కానీ, ఎవరైనా సరే సమానంగా చూడాలి. ఇద్దరు సభ్యుల మధ్య ఎప్పుడైనా అభిప్రాయ భేదం వస్తే ఆ సమస్యను ప్రశాంతంగా మనసుతో పరిష్కరించుకోవాలి. ఇద్దరు మాట్లాడుకొని ప్రేమపూర్వకంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు రాకూడదు. మనసుతో పరిష్కరించుకున్నప్పుడు తగాదాలు లేకుండా ఇంట్లో ఎవరు కూడా విడిపోకుండా మనస్పర్ధలు లేకుండా సంతోషంగా కుటుంబం ఉంటుందని మాత్రం గమనించుకో. ఇక నాలుగవది క్రమశిక్షణ. ఇంటి యజమాని ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. ఇంటి పెద్ద క్రమశిక్షణ పాటించకపోతే అది కుటుంబంలోని ఇతర సభ్యుల మీద కూడా చెడు ప్రభావం చూపుతుంది తల్లి. మరోవైపు కుటుంబ పెద్ద క్రమశిక్షణతో ఉండి అతను ఇతర తప్పులు చేయకుండా ఆపగలడు కూడా. కుటుంబంలోని ఇతరుల సభ్యులు మెరుగుదల తీసుకురాగలడు కూడా. కుటుంబ పెద్ద లేదా కుటుంబ యజమానే తప్పులు చేస్తూ ఉంటే ఇతరులకి ఆదర్శపాయంగా ఎలా ఉంటారు? ఆ పెద్దను చూసి పిల్లలు, తమ్ముళ్ళు చెడిపోతారు కదా. నువ్వెంతంటే నేనెంత, నువ్వే చేస్తుండగా నేను ఏం చేస్తే అవుతుంది, నువ్వు చేసిన తప్పు నేను చేస్తే ఒప్పు అవుతుందా, అలా వాదించి మనస్పర్ధలనే వస్తాయి. ఇక ఆ ఇంట్లో క్రమశిక్షణ ఉండదు.
కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి పెద్ద కరెక్ట్గా ఉండాలి. ఇతరుల సమస్యలను మెరుగుదల తీసుకురాగల సామర్థ్యం ఉండాలి. ఇదే క్రమశిక్షణ గల వ్యక్తి ప్రతి పరిస్థితుల్లోనూ తను నిర్వహించుకోగలడు. అలాగే తన ఇంటిలోని వ్యక్తులందరినీ కూడా నిర్వహించి విజయం సాధించగలరు. కుటుంబం అన్యోన్యంగా ఉంటుంది. ఇక చివరగా 5వది నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇంటి పెద్దకు చాలా ముఖ్యమైన గుణం. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కుటుంబ పెద్ద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కాబట్టి ఏ సభ్యుడికి ఏది సరైనదో, ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకునే సామర్థ్యం ఇంటి అధిపతిది. అలాగే ఇంటి సభ్యులకు నచ్చకపోతే అది సర్ది చెప్పి, ఎత్తి చూపి, చక్కగా వివరించి దానిలో సమ్మతం అనేది తీర్చుకొని ఆ నిర్ణయం తీసుకోవటం మంచిది. లేకపోతే ఆ నిర్ణయం తీసుకున్నాక కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం వల్ల మీ కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి రావచ్చు. అలాంటి పరిస్థితిని ఎప్పుడూ మీరు తీసుకురాకూడదు. అవును బిడ్డ, ఇంటి అధిపతికి ఉండాలని గుర్తుంచుకోండి. తప్పకుండా ఈ 5 గుణాలు అనేది ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో నీ ఇల్లు సంక్షేమంతో, చక్కగా, ఆనందంతో, గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటుందని మాత్రం తెలుసుకోండి. అంతేకాకుండా సమాజానికి నీ కుటుంబం ఆదర్శవంతంగా కూడా ఉంటుందని తెలుసుకో బిడ్డ. ఈ యొక్క బాబా వాక్కు నీకు ఖచ్చితంగా నీ కుటుంబ సంతోషానికి ఉపయోగపడుతుంది. విన్నావు కదా అమ్మా? ఇక ఈ యొక్క వాక్కు నీకు ఖచ్చితంగా ఉపయోగపడితే మాత్రం థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకో తల్లి. నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు ఉంటుంది అని బాబాగారు ఈ సందేశం అందించారండి. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.